కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. 3-4 నియోజకవర్గాల్లో టీడీపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ 4 నేతలు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. డోన్ పత్తికొండ టికెట్ ఆశించిన కేఈ ప్రభాకర్, మంత్రాలయం టికెట్ ఆశించిన తిక్కారెడ్డితో పాటు ఆలూరు టికెట్ ఆశించిన వైకుంఠం మల్లికార్జున చౌదరి, పత్తికొండ టికెట్ ఆశావహురాలు పద్మజ పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు పట్టించుకోవటం లేదని నేతల్లో అసంతృప్తి నెలకొంది. దీంతో ఈ 4 టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని తిక్కారెడ్డిపై క్యాడర్ ఒత్తిడి చేస్తోంది. దీంతో 2-3 రోజుల్లో తిక్కారెడ్డి కార్యాచరణ ప్రకటించనున్నారు. మరోవైపు ఇప్పటికీ కేఈ ప్రభాకర్ వైసీపీ అధిష్టానంతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ మనకు అందిస్తారు. ప్రసాద్, మొత్తం ఎంతమంది అసంతృప్త నేతలు టీడీపీ నుంచి బయటికి వెళ్లే యోచనలో ఉన్నారు? అసలు ఏమని చెప్తున్నారు? హర్ష, కర్నూలు పార్లమెంట్ లో మాత్రం టీడీపీలో భారీ షాక్ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో సంబంధించి టీడీపీ అసంతృప్తిలో మాత్రం తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడుతూ ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. మంత్రాలయము, అదేవిధంగా ఆలూరు, ఆదోని, కర్నూలుకు సంబంధించిన ప్రాంతాల్లో అసంతృప్తి సెగలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీలు టీడీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ కూడా పార్టీకి రాజీనామా చేసి వైసీపీ చేరేందుకు సన్నద్ధం అవుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఏదైతే వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నాడో రామసుబ్బారెడ్డి టచ్లోకి వెళ్ళినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గంలో కానీ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి తిక్కారెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ప్రధానంగా 10 సంవత్సరాల పాటు తాను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న తాను గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఆ టీడీపీ అధిష్టానం తనకి టికెట్ ఇవ్వకుండా మొండి చేయి చూపడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా తిక్కారెడ్డి ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని క్యాడర్ తీవ్రమైన ఒత్తిడి చేస్తుంది. కాసేపట్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి తిక్కారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడా లేకుంటే ఇతర పార్టీలకు వెళ్లి పోటీ చేస్తారా అనేది మాత్రం సందిగ్ధం నెలకొంది. అయితే ప్రధానంగా తిక్కారెడ్డి మాత్రం 2 నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఒకటి ఎమ్మిగనూరు నియోజకవర్గము, అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గం 2 చోట్ల తాను తన కుటుంబ సభ్యులు పోటీ చేయాలనేది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా టీడీపీ తనను మోసం చేసిందనేది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. టీడీపీ అధినేత కనీసం తనని పట్టించుకోలేదు. తనని 10 సంవత్సరాల పాటు అక్కడే ఉన్న సందర్భంలో నియోజకవర్గంలో ఉంటూ ప్రజలకు నిత్యం పనిచేసినప్పటికీ పట్టించుకోలేదని చెప్తున్నాడు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో కూడా మసాలా పద్మజ కూడా పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థం. మసాలా పద్మజ ఎమ్మెల్సీగా పనిచేశారు, టీడీపీ నాయకురాలుగా ఉన్నారు. అదేవిధంగా మంత్రాలయం ఏదైతే ఆలూరు నియోజకవర్గంలో 2 మాజీ జెడ్పీటీసీలు కూడా వైసీపీలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఆదోని నియోజకవర్గంలో కానీ తీవ్ర అసంతృప్తి ప్రసాద్, మరి 4 కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారు కదా, అంటే దీనిపైన టీడీపీ అధిష్టానం ఏమన్నా దృష్టి సారించిందా? అంటే వారితో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తోందా? ప్రధానంగా కేఈ ప్రభాకరు, అదేవిధంగా మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి తిక్కారెడ్డి, మసాలా పద్మజ, అలాగే జెడ్పీటీసీలు, అలాగే మంత్రాలయం నియోజకవర్గం సంబంధించిన నాయకులతో కూడా ఇంతవరకు చంద్రబాబు మాట్లాడలేదనేది సమాచారం అందుతుంది. మొన్న 2 రోజుల క్రితం తిక్కారెడ్డితో మాట్లాడినట్లు సమాచారం అందుతుంది. అయితే కేఈ ప్రభాకర్ ఉన్నాడు, కేఈ ప్రభాకర్తో
టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ, అదేవిధంగా ఆలూరు టీడీపీ నేత వైకుంఠం మల్లికార్జున చౌదరి కూడా అసంతృప్తితో ఉన్నాడు. వీరిని బుజ్జగించేందుకు టీడీపీ అధిష్టానంగానే ఒక ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఈ అసంతృప్తులు చల్లారే అవకాశం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. టీడీపీలో మాత్రం నివురుగప్పిన నిప్పుల నాయకులు ఉన్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయో అనేది క్యాడర్లో గానే తీవ్ర అయోమయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు పార్లమెంట్ లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు తప్ప 5 నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి ఆలూరు, అదేవిధంగా ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, కోడుమూరు ఆ నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ 5 నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీకి తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఆ క్యాడర్ హర్షించడం లేదు. క్యాడర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉంది. ఇప్పటికే మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా అక్కడ వేరే వ్యక్తిని, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆదోనికి సంబంధించి బీజేపీ అభ్యర్థికి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మిగనూరులో మాత్రం తీవ్ర అసంతృప్తిగా నెలకొంది. ఎవరైతే గతంలో టికెట్ ఆశించిన వ్యక్తులు ఉన్నారో వారు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ టీడీపీకి మాత్రం భారీగా షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు పార్లమెంట్ కి తీసుకున్నప్పుడు 5 నియోజకవర్గాల్లో మాత్రం తీవ్ర రైట్. థ్యాంక్ యూ ప్రసాద్.